చుట్టుపక్కల దేశాల్లో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే మయన్మార్లో వచ్చిన శక్తివంతమైన భూకంపం భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని మిగిలించింది. థాయిలాండ్ను కూడా భూకంపం అతలాకుతలం చేసింది. ఈ దుర్ఘటన మర్చిపోకముందే మన పొరుగు దేశం ఆఫ్ఘనిస్తాన్లో మరో భూకంపం సంభవించింది. శనివారం ఉదయం ఆఫ్ఘనిస్తాన్లో భూమి కంపించిందని, అయితే ఇది ప్రమాదకర స్థాయిలో జరగలేదని భారత నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. రెక్టార్ స్కేల్పై ఈ భూకంప తీవ్రత 4.7గా నమోదైంది. అంటే ఈ భూకంప పెద్ద ప్రమాదకరం కాదు. ఇదే మయన్మార్ స్థాయిలో వచ్చుంటే మరణహోమం జరిగేది. శనివారం తెల్లవారుజామున 5:16 ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం వచ్చింది. భూకంప కేంద్రం 180 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. బాగా లోతులో భూకంప కేంద్రం ఉండటం, తీవ్రత కూడా తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదు. శుక్రవారం మధ్యాహ్నం మయన్మార్లో సంభవించిన భూకంపం విధ్వంసం సృష్టించింది. ఒక్కసారిగా భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో భారీ భవనాలు, ఇళ్లు కుప్పకూలిపోయాయి. దీంతో ఈ శిథిలాల కింద చిక్కుకొని చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ భూకంపం వల్ల జరిగిన ఆస్తి నష్టం మామూలుగా లేదు. మయన్మార్లోని రెండో అతిపెద్ద నగరం మ్యాండాలే ఈ భూకంపంతో మరుభూమిగా మారింది. ఎక్కడ చూసినా కుప్పకూలిన ఇళ్లు కల్పిస్తున్నాయి. ఆ శిథిలాల కింద ఎందరి మృతదేహాలున్నాయో అర్థం కావడం లేదు. ఇప్పటికే వేలాది మంది చనిపోయినట్లు మయన్మార్ అధికారులు అంచనా వేస్తున్నారు. థాయిలాండ్ లో కూడా భూకంపం బీభత్సం సృష్టించింది. పర్యాటక నగరం బ్యాంకాక్ లో భూమి కంపించడంతో భారీ భవంతుల్లోని కదిలాయి. అయితే మయన్మార్ స్థాయిలో ఇక్కడ విధ్వంసం జరగలేదు. మయన్మార్ లో 7.7 తీవ్రతతో భూకంపం వస్తే బ్యాంకాక్ లో 7.3 తీవ్రతతో భూమి కంపించింది. థాయిలాండ్లోని కొన్ని ప్రాంతాలు ఈ భూకంపం దాటికి ధ్వంసమయ్యాయి. కొద్దిగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. మయన్మార్ భూకంప ప్రభావం పొరుగు దేశాలపై కూడా పడింది. భారత్తో పాటు బంగ్లాదేశ్, లావోస్, చైనాలోనూ భూమి కంపించింది. పశ్చిమ బెంగాల్తో పాటు మేఘాలయ, మణిపూర్ రాష్ట్రాల్లో స్వల్పంగా భూమి కంపించింది. మయన్మార్ భూకంపంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఆ దేశానికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. భూకంపం కారణంగా అతలాకుతలమైన ఆ దేశానికి ఆపణ హస్తం అందించారు. ఇప్పటికీ దాదాపు 15 టన్నుల సహాయ సామాగ్రిని మయన్మార్కు తరలించారు. Please subscribe to the channel and download the Politikos app from the links in the description.